ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు శ్రీనివాసాచార్య గారు నిజంగా ఇక్కడ చూస్తే మన వేదిక చూస్తే హన్మకొండలో ఇది సమావేశం జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది హన్మకొండకు సంబంధించిన వాళ్ళు, వరంగల్కి సంబంధించిన వాళ్ళు మన వేదిక ఉంటారు. ఎందుకంటే కొండయ్య గారి పరిచయం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు. మనం చూస్తే మొట్టమొదటిసారిగా కాకతీయులు రాజకీయంగానే మనకు కనిపిస్తుంటాడు. అదేవిధంగా కరుణశ్రీ గారు ఇట్లే చూస్తున్నాయి. తన తండ్రి గురించి పుస్తకంలో పేర్కొన్నారు. తన తండ్రి ఏం చేశాడు, తన తండ్రి యొక్క ఈ మన సాహిత్యపరమైన అంశాలు కానీ, సాంస్కృతిక పరమైన అంశాలు కానీ, నృత్యానికి సంబంధించిన అంశాలు కానీ, తన ఇద్దరి బిడ్డలను కరుణశ్రీని, జయశ్రీని జయం చేసుకోవడం వల్ల ఈ రోజు ఆమె నాట్యం నేర్పి మన ముందు ప్రదర్శించినందుకు అందరికీ, జయశ్రీకి, విజయశ్రీకి, కరుణశ్రీకి, శరత్ గారికి, మనం ఈ తరపున అందరం తరపున వారికి అభినందనలు. ఇంకా మామగారి ఆశయం పుస్తకాన్ని బయటకు తీసుకురావాలని తన ప్రయత్నాన్ని నా వంతు బాధ్యతగా నేను తీసుకొని దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి నా నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ బుక్ రిలీజింగ్ ఫంక్షన్ చేయడం, అది కూడా ఇక్కడ రవీంద్ర భారతిలో చేయడం నాకు చాలా గర్వకారణం, నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే కుటుంబము మా నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా కష్టాలు పడ్డాం మేము. తర్వాత ఒక స్థితికి ఇప్పుడు వస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు ఈ నెక్స్ట్ ఈయన పాడిన పాట, మా నాన్నగారు పాడిన పాట కూడా ఉంది, మంత్రాల మూర్తి గారు అనేది. దాన్ని అప్పుడు ఆయన స్వయంగా రచించి అప్పుడు వరంగల్ శంకరన్న గారితో పాట పాడించినప్పుడు. వదిలిపెట్టుకొని అనుకున్న నుంచి ఇక్కడికి వచ్చి మా గురించి చాలా శ్రద్ధతోటి మా గురించి చెప్పడం చాలా సంతోషం. ఈ 42 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు రాసిన బుక్ రిలీజ్ చేయడం వల్ల నాకు చాలా మర్చిపోవడం గుర్తింపు పొందిన రోజు ఇది. చదువు చెప్పాలో తెలియట్లేదు. చాలా సంతోషం అందరూ వచ్చినందుకు. ఇంకా చదివించడానికి నాన్న గురించి ఇంకా ఏమైనా ప్రోగ్రామ్ చేయాలని నా కోరిక. ఇంకా నాన్నగారి ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్తాను నేను. ఎందుకంటే నేను నాన్నగారి ఆశయాలు చిన్నప్పుడు చూస్తున్నాను. నేను చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు. నాన్న ఇవన్నీ కష్టపడ్డాడు కాబట్టి నాన్న పేరు చేయాలని నేను అనుకుంటాను. కుటుంబానికి, నాన్నకి. సరే, వేణ పద్మనాయకులు వేణ ఇవన్నీ క్రమంలో వస్తూ కాకతీయ వరకు వచ్చింది. ఈ కాకతీయ రాజ్యం వచ్చేది అంతకుముందేది శాతవాహన కాలంలో ఉంది. అంతకు నృత్యరత్నావళి జయశ్రేణి నటించిన అది కూడా ఓ లోకల్ స్వామి గణ బౌద్ధ జైనాలు కలిసినాయి. ఇది మళ్ళీ ఇంత అహిందత్వంలో భాగమని ఇవి విపరీతం కాదు. తర్వాత ఈ యొక్క తర్వాత ఏ కాకతీయుల కాలం కానీ, కాకతీయ సామ్రాజ్యం కానీ, తర్వాత ఉన్న విలువలు కూడా ఎంతమంది కవులు వచ్చినారు. బడవాన భట్ట, అగ్నిభట్టు, వీళ్ళందరూ కూడా మామూలు కాదు. తెలంగాణ వచ్చింది ఆ సంస్కృత పండితులు, తర్వాత తెలుగు కవులు, ఇదంతా కూడా గొప్ప ప్రపంచాన్ని సృష్టిస్తూ ఒక పుస్తకాన్ని ఇచ్చారు ఆయన. వారికి నమస్కారం చేస్తూ, వారి పెద్ద ఆయన లేడు కానీ వాళ్ళ పిల్లలు ఎంతో మంచి వాళ్ళు. అన్ని వాళ్ళు ఆ ముందు మాట పుస్తకం అయితే ఖచ్చితంగా ముందు మాట చదువుతా. ఆ ముందు మాటలో వాళ్ళ నాన్నగారు తర్వాత ఆస్తి ఎంత పోయి ఎంత దుర్మార్గం ఉంటే సమాజం ఒక రచయిత పట్ల, కవుల పట్ల వాళ్ళకేం తెలియదు, అమాయకం ఉంటారు, నమ్ముతారు. నమ్మిన తర్వాత ఆ స్కూల్ అదంతా పోయింది. వాళ్ళ అమ్మ నిరక్ష రాసినప్పుడు నా కళ్ళు చెమగిలి అలాంటి ఉండి మళ్ళీ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి మీ నాయన చేరును, తర్వాత మీ నాన్నగారి కాలం పెట్టిన పూర్వ నృత్యాలయాన్ని నడపడం అనేది గొప్ప వారసత్వం. కళలు, సాహిత్యం ఉండటం వల్ల, సాంస్కృతిక చరిత్ర ఉండటం వల్ల మనిషి ఉదాత్తనైతాడు. మానవ ప్రకోపంలో చెప్పినట్టు ఈ అరిషట్ వర్గాలు, కామక్రోధ లోభాలు పోయి మంచి స్నేహితులు, మంచి జ్ఞానం, మంచి పుస్తకం, మంచి సమాజం మనం బతుకునిచ్చేదాని కోసం చరిత్ర తోడ్పడుతుంది చెప్తూ నాకు చిన్న పని ఉంది. పెద్ద ఆయన Yes, yes, yes.
సార్ 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 ఒక్క నిమిషం ఫోటో తీయలేదు సార్. థ్యాంక్ యూ. గుర్తుంచుకుంటే ఒకటి కాకతీయ ఓరుగల్లు అనేది పరబ్రహ్మ శాస్త్రి గారు అతను ఇన్స్క్రిప్షన్ మీద కానీ లేదా మౌఖిక సాహిత్యం మీద ఆధారంగా చేసుకుని రచించడం జరిగింది. తర్వాత మనకు తెలంగాణ ఇన్స్క్రిప్షన్, ఇవి రెండు మనం చూస్తే కాకతీయుల పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నది, ప్రతాపరుద్ర గురించి ఏంది, ఇలాంటి కార్యక్రమం అంటే ఒక రాజకీయ కోణంలో మాత్రమే సృజించడం జరిగింది. వాళ్ళకి జీవితాంతం. చెప్పండి మీ పేరు? నా పేరు పాల్గొని. ఎస్. నేను చదువుకుంది సెకండ్ క్లాస్. ఎస్. నేను పర్ఫార్మెన్స్ చేసింది. ఎస్. రెండు బొమ్మ. ఎస్. ఇంకా వినరో భాగ్యం చేసా. విష్ణు కథ పాట చేసా. గుడ్, వెరీ గుడ్. టీచర్ పేరు ఎస్. కరుణశ్రీ. ఈరోజు ఎలా అనిపించింది? మీరు పర్ఫార్మ్ చేస్తుంటే ఆడియన్స్ అందరూ మీరు బాగా చేశారన్నారు పర్ఫార్మెన్స్, మీ కాస్ట్యూమ్, మీ ఐ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? హ్యాపీ అయ్యావా? అచ్చా, మీకు డాన్స్ లో ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏమేమి వస్తుంది చెప్పండి. వెరీ నైస్. ఇంకా వెస్టర్న్ డాన్స్. వెరీ నైస్. అచ్చా, డాన్స్ కాకుండా మీకు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? వేరే ఆర్ట్స్? డ్రాయింగ్. వెరీ నైస్. ఇంకా పెయింటింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్, క్రికెట్. గుడ్, వెరీ గుడ్. ఫుట్బాల్. అచ్చా, మీరు లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో మీరు ఏ ర్యాంక్ లో పాస్ అయ్యారు? ఏ గ్రేడ్ లో పాస్ అయ్యారు? ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారా? వెరీ నైస్. మీ గురువు గారు మీకు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? అచ్చా, వెరీ నైస్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్. సూపర్ సూపర్ సూపర్. ఇంకా చెప్పండి. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా మీరు? ఎక్కడ చేశారు? ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్? ఓకే. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, ఇంతకు ముందు కూడా మీరు ఎప్పుడైనా అవార్డ్స్ తీసుకున్నారా? అచ్చా, ఇప్పుడు పెద్దల చేతి మీదుగా బహుమతి కూడా తీసుకోబోతున్నారు. ఇంత గొప్ప వేదిక మీద, రవీంద్రభారతి లాంటి గొప్ప వేదిక మీద పాప గారు కూడా అవార్డు కూడా తీసుకోబోతున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? యాజ్ ఏ ఫాదర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్ ఎస్. చాలా హ్యాపీ థింగ్ అండి. ఎస్. పాప యాక్చువల్లీ ఇప్పుడు కూచిపూడి చేస్తుంది. ఎస్. పూర్వీ నాట్య అకాడమీ అని నాగోల్లో ఉంది. ఓకే. పాప లాస్ట్ 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. ఇప్పటికే సెకండ్ టైం ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓకే. యా, ఇట్స్ మన కల్చర్ని మనం కొంచెం పిల్లల్లో కూడా బాగా నాటాలి నా ఉద్దేశంతో పిల్లలు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అనేది నేర్పిస్తాము. సార్, పాప గారు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయించారు మీరు? జనరల్గా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పర్ వీక్ ట్రైస్ ఉంటుంది, 3 రోజులు. ఆ 3 రోజులు కూడా 1 గంట పెర్ఫార్మెన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. ఓకే. అది సఫిషియెంట్ చెప్పాలంటే మళ్ళీ డ్యాన్స్ వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ చదువుకుంటుంది పిల్ల ఒక 3 రోజులు. ఓకే. అది టీచర్ బాగా సపోర్టివ్గా ఉంటారు, బాగా నీట్గా నేర్పిస్తారు కాబట్టి డ్యాన్స్ చేస్తుంది, సేమ్ టైం చదువుకోవడం కూడా ఉంటుంది. లాస్ట్ సార్, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ ఆపర్చునిటీ రావడం. ముఖ్యంగా డ్యాన్స్ టీచర్ గారికి, కరుణశ్రీ గారు, ఆవిడ ఇలా ఇంత స్టేజ్లో ఇలా మీడియా ముందు తెచ్చింది పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లల్ని పుష్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్, మనం ఇంట్రెస్ట్ పెట్టాలి వాళ్ళ ఇంట్రెస్ట్ మీద. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? డెఫినెట్లీ అండి. తనకి ఇదే కాదు, తనకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సరే మేము ముందు ఉంటాం ఆ విషయంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పండి ఫస్ట్. అది అలా గారి పేరు? గురుగారి పేరు
కర్ణ ఏ పాట వెరీ నైస్ ఏ పాట అయితే మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? వాహన తారకజ ముద్ర. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? కూచిపూడి ఇంకా భరతనాట్యం. ఓకే, వెస్టర్న్ కల్చరల్. ఓకే, డాన్స్ కాకుండా ఇంకా వేరే ఆర్ట్స్ ఏమొస్తుంది మీకు? డ్రాయింగ్, పెయింటింగ్ వస్తుందా? చెప్పండి. వెరీ నైస్. ఇంకా ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ అందరూ బాగా మెచ్చుకున్నారు, మీరు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు. హౌ డు ఫీల్? మీరు మీ డ్రీమ్ ఏంది? మీ పెద్దాక ఏం అవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్, వెరీ నైస్. మీ పాప గారు రవీంద్ర భారతి లాంటి ఇంత గొప్ప వేదిక మీద పెద్దల చేతి మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ మదర్ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఎస్. ఇంకా ఈ రంగంలోకి పాపకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఇంకా చాలా ప్రోత్సహించి చాలా తీసుకెళ్తాం. అచ్చా, పాప గారు తన ఒపీనియన్ పోలీస్ అవ్వాలని అన్నారు. మీ సపోర్ట్ కోఆపరేషన్ ఇంతవరకు ఉంటుంది? డెఫినెట్ గా అండి. అచ్చా, లాస్ట్ డాన్స్ తన కెరియర్ సూపర్. అచ్చా, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్ కి, మీడియా ద్వారా ఏమన్నా? చాలా ధన్యవాదాలు. నా పేరు వల్లిక. నేను డాన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. మా టీచర్ నేమ్ కరుణశ్రీ, మా మమ్మీ పేరు రమ్యశ్రీ. ఇవి సర్టిఫికేట్స్ నా డాన్స్ లో నుంచి. థ్యాంక్ యూ. అచ్చా, ఇంత బాగా. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? థర్డ్ క్లాస్. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ అందరు బాగా మెచ్చుకున్నారు, మీ ఎక్స్ప్రెషన్ కూడా బాగా ఇచ్చారన్నారు. ఎలా అనిపించింది మీకు? బాగానే చాలా హ్యాపీ. అచ్చా, మీకు డాన్స్ లో ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏమేమి వస్తుంది చెప్పండి. కూచిపూడి. ఇంకా? అచ్చా, డాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు? డ్రాయింగ్, పెయింటింగ్, స్విమ్మింగ్. అచ్చా, ఓకే. ఇంకా మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అచ్చా అచ్చా, ఓకే. మీ పెద్దయ్యాక ఏం ఇవ్వాలనుకున్నారు? వెరీ నైస్. మేడం, పాపగారు రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద పెద్దల చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపించింది మేడం? First of all, thanks to introduce myself in the Ravindra Bharati. Yes. I was very feel proud of you here. Yes. My baby is participating in the Ravindra Bharati. Yes. Yeah, thank you. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్ కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా మీడియా ద్వారా? I want to thankful to the Guru of the Kadlasri. Thanks so much for giving this opportunity to my baby. ఎస్, చెప్పండి. మీ పేరు చెప్పినాక స్టార్ట్. మీ పేరు, గురువు గారి పేరు? ఎస్. నా పేరు బి మన్విత. మా గురువు గారి పేరు కరుణశ్రీ. ఓకే. నేను 3 పాటలకు డాన్స్ వేశాను. ఏ పాట? ఒకటి చిన్న వినాయక కొత్తం, ఓకే. ఇంకొకటి సతులారా, ఓకే. ఇంకొకటి విష్ణు కథ వినరో భాగ్యం. ఓకే. ఈ 3 సాంగ్స్ కి వేశాను. ఓకే. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? చేశాము. ఎక్కడ చేశారు పర్ఫామ్? శిల్పారామం, ఉప్పల్ శిల్పారామంలో చేశాము. అచ్చా, అక్కడ ఏం పర్ఫామ్ చేశారు? అక్కడ సతులారా, పలుకే బంగారం అయిన 2 సాంగ్స్. అచ్చా, మీరు ఎప్పటి నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి. ఏ క్లాస్ అవుతున్నారు? నేను 8th క్లాస్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ సెట్ ఏంది? మీరు పెద్దాక ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను పెద్ద అయినాక డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. గురుగారు సపోర్ట్, కోఆపరేషన్, ట్రైనింగ్ ఎలా ఏ విధంగా ఉంటుంది? టీచర్ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ నవ్వుకుంటా మంచిగా ఇట్లా చేయాలి, అట్లా కాదు, మిస్టేక్స్ ఉంటే ఎమ్మటే చెప్తుంది, అట్లా మంచిగా చేయమని చెప్తారు. అచ్చా, ఈరోజు మీకు ఎలా అనిపించింది? ఈరోజు నాకు చాలా బాగా అనిపించింది. అచ్చా, మీ పేరెంట్స్ సపోర్ట్ కానీ ఏ విధంగా? పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడు మా పేరెంట్స్ లేకపోతే నేను ఇక్కడికి వచ్చి డాన్స్ చేసేదాన్ని కాదు. అందుకే మా పేరెంట్స్ కూడా చాలా కోఆపరేషన్ ఇచ్చారు. అచ్చా, డాన్స్లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏమేమి వస్తుంది చెప్పండి. కూచిపూడి, భరతనాట్యం, హూలా హుప్, వెస్టర్న్ డాన్స్. వెరీ నైస్. అచ్చా, డాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? వేరే ఆర్ట్స్ పెయింటింగ్. ఇంకా వెరీ నైస్. ఇంకా పెయింటింగ్. ఓకే, ఒక్క నిమిషం. ఇంత రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద అద్భుతమైన పర్ఫామ్ చేశారు. పెద్దోళ్ళ చేతి మీదుగా బహుమతి కూడా తీసుకున్నారు. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీకు ఎలా అనిపించింది? ఎస్. ఈరోజు రవీంద్ర భారతిలో మా పాప చాలా చక్కగా డ్యాన్స్ చేసింది, చాలా అద్భుతంగా అనిపించింది. అసలు కులి నృత్యాలయంలో చాలా బాగా చెప్తారు, చాలా బాగుంటుంది అసలు. ఎస్, అసలు చాలా అద్భుతంగా ఉంది, అసలు మాటలో చెప్పలేకపోతున్నాను. అసలు పాప గారికి ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఈ పాపని ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు మా ఆశీస్సులు ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అసలు లాస్ట్ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కులి నృత్యాలయం గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప అవకాశం ఇది, మేము సద్వినియోగం తీసుకున్నాము. ఈసారి ఇలాగే చేసుకుంటాము. మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. చాలా థ్యాంక్ యూ సార్. బాయ్. నా పేరు దాక్ష. ఓకే. నా డాన్స్ టీచర్
నా స్కూల్ టీచర్ పేరు శివ టీచర్. ఓకే. డాన్స్ టీచర్. అచ్చా, ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్? అందరూ బాగా మెచ్చుకున్నారు, మీ పర్ఫార్మ్ బాగా చేశారన్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? వెరీ నైస్. మీ పేరెంట్స్ గురించి చెప్పండి. మీ పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది మీకు? మంచిగా హ్యాపీ ఉన్నాయి. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఫస్ట్ క్లాస్. అచ్చా, మీ డ్రీమ్ ఏంటి? ఏమి అవ్వాలి పెద్ద అయ్యాక? డాక్టర్. వెరీ నైస్. ఇంకా మీకు డ్యాన్స్లో ఏ డ్యాన్స్ వస్తుంది? కూచిపూడి అన్ని డ్యాన్స్ వస్తుంది. వెరీ నైస్. అచ్చా, డ్యాన్స్ కాకుండా ఇంకా వేరే ఆర్ట్స్ ఏమొస్తుంది? ఏమేమి వస్తుంది వేరే ఆర్ట్స్? పెయింటింగ్, డ్రాయింగ్ ఏమొస్తుంది చెప్పండి. ఓకే. ఇంకా అచ్చా, మీరు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు స్కూల్లో? ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు? ఫస్ట్ గ్రేడా? ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు? రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద పెద్దల చేతి మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఏ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఎస్. నాకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఆపర్చునిటీ దొరకలేదు. ఎస్. మా పాప చిన్న ఏజ్ లోనే ఇంత పెద్ద స్టేజ్ లో పర్ఫార్మ్ చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఇంకా ఇట్లాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేసి చాలా మందికి ఇట్లాంటి వేదికని పర్ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఈ జనరేషన్స్ వెరీ రేర్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. వెరీ ప్రివిలేజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్ విత్ దిస్ ఇన్స్టిట్యూషన్. పాప గారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఇఫ్ షీ ఈస్ విల్లింగ్ టు గో మేము ఎంకరేజ్ చేస్తాం. స్టడీ చదవాలి అన్నది ఏం లేదు. ఎస్. అన్నిట్లో ఎక్సెల్ అయి ఉంటే బాగుంటుంది. తనకి డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఓకే. లాస్ట్ మొత్తం పాప గారికి ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటిని టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయించారు? షీఈస్ గుడ్ ఎట్ మేనేజింగ్. నాదేమీ ఉండదు, తనే నీట్ గా మేనేజ్ చేసుకుంటుంది. స్కూల్లో అంటే చెప్పింది వింటుంది, ఇంటికి రాగానే డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంది. మేము ఫోర్స్ ఏం చేయట్లేదు. మా జనరేషన్ లో మాకు అట్లా ఉండేది, అంటే చదువుకుంటేనే యుల్ గెట్ గుడ్ లైఫ్ అని. ఇప్పుడు అట్లా ఏమీ లేదు. ఓవరాల్ గా ఈరోజు ఎలా అనిపిస్తుంది ఇంత గొప్ప వేదిక మీద? యాక్చువల్లీ మేమందరం అన్ని పనులు వదులుకొని ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అని వచ్చాము. థ్యాంక్ యూ.